హాయ్ పేరెంట్స్. సో ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి సెన్సరీ ఇష్యూస్. సో చాలామంది పేరెంట్స్ దీంతో సఫర్ అవుతూ ఉంటారు. మాకు ఇట్లా సెన్సరీ ఇష్యూస్ వస్తున్నాయి, పోతున్నాయి, మళ్ళీ మేము వర్క్ చేస్తున్నాము, మళ్ళీ కొత్త కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి, వాడు లాస్ట్ మంత్ ఒకలా బిహేవ్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ కొత్త సెన్సరీ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా ప్రతి మదర్ కూడా పానిక్ అవుతూనే ఉంటుంది. ఇంకొంతమంది మదర్స్ ఏం చేస్తూ ఉంటారంటే అండి, కామన్గా వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సెంటర్లో మేము థెరపీ తీసుకుంటూ ఉన్నాము, అప్పుడు కొన్ని రోజులకు సెటిల్ అయిపోయాడు వాడు, మళ్ళీ కొత్తగా సెన్సరీ ఇష్యూస్ కనిపించాయి, మళ్ళీ మేము ఇంకో దగ్గరికి వెళ్తున్నాము, లేకపోతే ఇంట్లో మేము ఏ యాక్టివిటీస్ చేసేవాళ్ళము, వాడు సెటిల్ డౌన్ అయ్యాడు, మళ్ళీ కొత్తగా సెన్సరీ ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ అంతా చేంజ్ ఓవర్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త యాక్టివిటీస్ కోసం మేము వెతుక్కుంటున్నాము. యూట్యూబ్ బ్రౌజ్ చేసి ఈ రోజు ఏం యాక్టివిటీ చేయించవచ్చు, రేపు ఏం యాక్టివిటీ చేయించవచ్చు. సో కొత్తగా పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ చేస్తే సెన్సరీ ఇష్యూస్ తగ్గుతాయి, ఇలా ప్రతి పేరెంట్ కూడా వెతుకుతూనే ఉంటారు. బట్ హియర్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ సెన్సరీ ఇష్యూస్ కోసం కొత్త రకాలుగా యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో సెన్సరీ ఇష్యూస్ తగ్గవు. వాట్ ఈస్ ద కీ హియర్ ఈజ్ లైక్ కన్సిస్టెన్సీ. మీరు ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నారో, కిడ్కి ఏవైతే సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయో వాటికి అప్రోప్రియేట్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో అవి కన్సిస్టెంట్గా లిమిటెడ్ పీరియడ్, అంటే ఆ యాక్టివిటీస్ ఎన్ని రోజులైతే చేయాలో ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడే కిడ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ అంటే మారుతూనే ఉంటాయండి. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. స్లోగా తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ ఆల్టర్ అవుతూ ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇట్ ఈస్ సో కామన్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టిల్ దే రీచ్ ఈక్వలిబ్రియం. సో అవి ఈక్వలిబ్రియం రీచ్ అయ్యేంత వరకు సెన్సరీ ఇష్యూస్ కనిపిస్తూనే ఉంటాయి, కానీ మన ఎఫర్ట్ మాత్రం కన్సిస్టెంట్గా ఉండాలి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.